నరసింహరావు గారు కొడుకు చల్లగా ఉండాలి అంటున్నావా? నరసింహరావు గారు కూతురు చల్లగా ఉండాలి అంటున్నావా? ఎప్పుడు వచ్చి అడగవు నరసింహరావు గారు అంటున్నావా? మాకు ఇత్త మీ నశీబోదు నరసింహరావు గారు అంటున్నావా? వారి కుటుంబం చల్లగా దీవించిపోతున్నావా? రోజు వచ్చి అడగవు నాన్నగారు అంటున్నావా? భగవంతుడు వారు అందరూ ఉండాలి నరసింహరావు గారు అంటున్నావా? మాకు ఇత్త మీ నశీబోదు నరసింహరావు గారు అంటున్నావా? మీ కుటుంబం చల్లగా దీవించిపోతావు నాన్నగారు అంటున్నావా? అబ్బాయి గారు చదువులు దీవిస్తున్నావా? వారి అమ్మాయి గారు చదువులు దీవిస్తున్నావా? మరి పంట పొలాలు వ్యవసాయం దీవిస్తున్నావా? ఏట వచ్చే వాళ్ళు నాన్నగారు అంటున్నావా? సంక్రాంతి పండుగ వచ్చావు నాన్నగారు అంటున్నావా? మాకు ఇత్త మీ నశీబోదు నాన్నగారు అంటున్నావా? మా బాబు గారు అంట కానికిచ్చే చెయ్యేది రాముడు అదేనా మా నరసింహరావు గారు అంట వారి అబ్బాయి గారు చదువుకునేసే వారి అమ్మాయి గారు చదువుకునేసాయి ఆ చేతికుంటే మా నాన్నగారు నీకు నవ్వుతా ఒక 200 పదార్లు ఒక 500 పదార్లు కానికెత్తుంటే వారి ఇంటి మీదకి వెళ్ళి లోగిలి మీదకి వెళ్ళి వారికి ఉంది నాకు లేదని మంచిగా బతుకుతుంటే బతుకుదర మీద 7 షోని ఎత్తిన కలిసి మట్టి అంటే ఊడ్చిపోయి వారి బతుకుదర మీద 7 షోని ఎత్తినంట పాపి షోని ఎత్తినంట మా నరసింహరావు గారు అంటే నమస్కారం అంటే ఎలా చేశారు వారి పంట బాగా పండాలని వారి కొడుకు చల్లగా ఉండాలి వారి కూతురు చదువులు ఉద్యోగం చల్లగా ఉండాలని నమస్కారం సుభద్రమ్మ